ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద అంతకంతకు నది ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇవాళ 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయి. గోదావరి ఉధృతితో దేవస్థానానికి సంబంధించిన స్నాన ఘట్టాల వద్ద ఉన్న కళ్యాణ కెట్ట కింద భాగం పూర్తిగా మునిగిపోయింది. ముంపు బారిన పడే అవకాశం ఉందన్న అంచనాతో 111 గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం చేసింది. తుది ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని పలు గ్రామాల్లోకి నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. సాయంత్రానికి వరద 9.36 లక్షల క్యూసెక్కులకు చేరింది. బ్యారేజీలో 85 గేట్లను ఎత్తి అంతే నీటిని దిగువకు పంపిస్తున్నారు. బ్యారేజీ వద్ద 9 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, గుడ్ మార్నింగ్ సందీప్. ఏదైతే భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చుతుంది. ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక దాటి మరి ప్రవహిస్తుంది. ప్రతి గంటకు కూడా నీటి మట్టం పెరుగుతూ వస్తున్నట్టు కింద దిగునటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని చెప్పాలి. మరో 1.5 అడుగు దాటితే మాత్రం 53 అడుగులు దాటి 3వ ప్రమాద హెచ్చరిక స్థాయి వరద ఉధృతి చేరితే మాత్రం 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయనున్నారు. దీంతో గోదావరి తీర ప్రాంతాల వాసులంటే అందరూ కూడా కంటి మీద కునుకు లేకుండా పోతుందని చెప్పాలి. భద్రాచలంలోని ఎగువ ఉన్నటువంటి ఇంద్రావతి వైపు నుంచి 1,00,000 క్యూసెక్ల నీరు కూడా నైట్ దిగువకు విడుదల చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో అయితే భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే భద్రాచలం నుంచి ఏపీలోకి వెళ్లాల్సిన అంటే కూనవరం, చింతూరు, రామచంద్రపురం మండలాల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయని చెప్పాలి. ఇప్పుడు కూనవరం రోడ్డుగా పూర్తి స్థాయిలో నీరు జాతీయ రహదారికి నీరు చేరడంతో అయితే ఛత్తీస్గఢ్, ఒడిశా కూడా పూర్తిగా అంతర్రాష్ట్రాలకు కూడా రాకపోకలు సైతం ఆగిపోయిన పరిస్థితి అయితే ఆదివారం నుంచి కూడా మొదటి ప్రమాద హెచ్చరిక అమలు వచ్చినప్పటి నుంచి కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా భయానకంలో ఉన్నాయని చెప్పాలి. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు 45 అడుగులు చేరుకోవైతే 2వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. మరో ప్రమాద హెచ్చరిక స్థాయి అయినా అంటే 53 అడుగులు అంటే ఈ రోజు దాటి ప్రవహిస్తే ఆస్కారం ఉందని కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరోపక్క గోదావరి ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మూడవ హెచ్చరిక జారీ చేస్తే మాత్రం మరికొన్ని గ్రామాలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నిన్న గోదావరి తీర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ ఎక్కడా కూడా వాటిల్లకుండా అయితే ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించిన పరిస్థితి. ఇప్పటికే భద్రాచలం కరకట్ట వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు గజయితగాలు సైతం కూడా అందుబాటులో ఉంచారు. అంటే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన లైఫ్ జాకెట్లు కావచ్చు, బోట్లు కావచ్చు. అంటే ప్రమాద స్థాయికి ఒకవేళ గోదావరి ఉప్పొంగితే మాత్రం కింద ఉన్నటువంటి మణికంఠ నగర్ కి నీరు ముందస్తుగా లైఫ్ జాకెట్లు కూడా బోట్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏమైనా ఇప్పటికే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి నీరుతో పాటు దిగువ ఉన్నటువంటి ఏదైతే ఇంద్రావతి అంటే ఏదైతే శబరి కూడా నది పోటెత్తడంతో అయితే గోదావరి ప్రవాహం పెరుగుతుందని చెప్పాలి. ఇటు తాలిపేరు కూడా పూర్తిస్థాయిలో నీరు చేరడంతో నిన్న రాత్రి నుంచి కూడా 25 గేట్లు కూడా పూర్తిగా ఓపెన్ చేసేసి దాదాపు 5,000 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేయడంతో అయితే భద్రాచలం గోదావరి ఉగ్రరూపం దాల్చుందని చెప్పాలి. సందీప్, తిరుపతి అంటే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కదా, 3వ ప్రమాద హెచ్చరిక ఎప్పుడు జారీ చేసే అవకాశం ఉంది? ప్రస్తుతం అక్కడ ఉన్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సందీప్, ఇప్పటికే 2వ ప్రమాద నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంటే 48 అడుగులు చేరగానే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంటే 5 అడుగులు దాటితే అంటే 53 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మాత్రం భద్రాచలం ముంపు ప్రాంతంతో భద్రాచలం, బూర్గంపాడు అంటే కరకట్ట కానుకున్నటువంటి భద్రాచలం, ఇటు బూర్గంపాడు ఇవైతే పూర్తిగా నీట మునిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఎగువ ఉన్నటువంటి పెనుపాక నియోజకవర్గం సంబంధించినటువంటి పెనుపాక కావచ్చు, మనుగూరు, అశోకపురం ఈ 3 మండలాలకు సంబంధించిన ముంపు ప్రాంతాలు కూడా దాదాపు గతంలోనే 71.3 అడుగులు చేరిన నేపథ్యంలో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 111 గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలు తరలించాల్సి వచ్చింది. అంటే అలాంటి విపత్తును కూడా ఎదుర్కొనే విధంగా అయితే అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారని చెప్పాలి. ఇప్పటికే దాదాపు 15 గ్రామాల వరకు కూడా ఖాళీ చేసే విధంగా అయితే చర్యలు చేశారు. ఇప్పుడే పునరావాస కేంద్రాలు తరలించారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ వారందరూ ఆ ప్రాంతాల
ప్రాంతాల్లో కూడా వీళ్ళకి పునరావాస కేంద్రాలు తరలించారు. వారికి కావాల్సినటువంటి ఆహారం కావచ్చు, పిల్లలకి పాలు, బిస్కెట్ లాంటి పదార్థాలు సైతం, మెడికల్ కిట్లు కూడా అందుబాటులో ఉంచేసి వారి చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇంకా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మాత్రం ఇంకా కొన్ని గ్రామాలు కూడా ఖాళీ చేయించే పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతో పాటుగా భద్రాచల పరిసర ప్రాంతమైనటువంటి విస్తా కాంప్లెక్స్ లో కూడా పూర్తి స్థాయిలో నీరు చేరడంతో అయితే స్లూయిజ్ లీక్ అవడంతో అయితే ఆ స్లూయిజ్ ని గోదావరిలోకి ప్రవాహంలోకి పంపేందుకైతే పెద్ద పెద్ద మోటార్ల సాయంతో అయితే ఆ నీటిని ఎప్పటికప్పుడు గోదావరిలో పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇప్పటికే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ జీటీసీ పార్టీలు కూడా పెద్ద ఎత్తున అక్కడ అధికారులు అప్రమత్తం చేసి రెవెన్యూ శాఖ కావచ్చు, ఇటు గ్రామ పంచాయతీ శాఖ కావచ్చు, ఎప్పటికప్పుడు నీటిని తొలగించే ఎమ్మటే పారిశుద్ధ పనులు నిర్వహించే విధంగా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది సందీప్.